కాంగ్రెస్ లోకి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏంటి డీటెయిల్స్? థ్యాంక్ యూ అపర్ణ. కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. మొన్న రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్లో చేరడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి ఈ చేరికలను కూడా మరింత ప్రోత్సహిస్తున్నట్లయితే కనబడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలను కాంగ్రెస్లో చేర్చడానికి మథనాలు జరుపుతున్నారు. వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు చేపట్టాలని అయితే ఏఐసీసీ కూడా భావించింది. అందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్లో కూడా చేరికలను మరింత ఊపందుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న రీసెంట్గా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తర్వాత ఇక వరుసగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నిన్న పటాన్ చెరువుకు సంబంధించిన కీలక నాయకుడు నీలం మధు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇక కొద్దిసేపటి క్రితం గాంధీభవన్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయనతో పాటు ఆయన సతీమణి ప్రజెంట్ చర్లపల్లి కార్పొరేటర్గా ఉన్న శ్రీదేవి దంపతులు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు వారి కుమారులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్న ప్రజెంట్ ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. టెక్నికల్ పరంగా ఆయన చేరితే ఇబ్బంది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కేవలం ఆయన సతీమణితో పాటు వాళ్ళ కుమారులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కోడలు అనితారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, అల్లు అర్జున్ మామ, ఆయన కూడా కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అసెంబ్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి, మర్యాదపూర్వకంగా కలవడానికి కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చారు. ఆయనతో భేటీ అయ్యారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉన్న సందర్భం. దీంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను, బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకు భాగంగానే చేరికలు ఉంటున్నాయి. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్నాయి, మరోవైపు గర్వాపసి కూడా చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొంతమంది కీలకమైన నాయకులు టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు పార్టీని వీడారు. అదేవిధంగా ఇతర సొంత పార్టీలోని కొంతమంది నేతలపైన కూడా వ్యతిరేకతతో కూడా కొంతమంది పార్టీ విడిన వారు కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలకు చేరాలని ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ప్రకటన చేశారు. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు గర్వాపసి ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చూస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే 17 పార్లమెంట్ స్థానాల్లో డబుల్ డిజిట్ అంటే 10కి పైగా స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే ఇటు పీసీసీ కావచ్చు, అటు ఏఐసీసీ కూడా భావిస్తుంది. అందులో భాగంగానే చేరికలు పెద్ద ఎత్తున చేరికలు ఉంటున్నాయని తెలుస్తుంది. మరికొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసీసీ నేతలతో కూడా టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. వారి చేరికలు కూడా త్వరలో ఉండే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసి, మన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, తెలంగాణ ఉద్యమ సాధనలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మరి ఉద్యమం కొరకు, తెలంగాణ కొరకు కష్టపడ్డ వాళ్ళను కొంత గుర్తించడంలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి వెనుకబడ్డది. కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తొలగి ఉద్యమం ఏ రకంగా చేసినామో
మరి హైదరాబాద్ నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో నా శాయశక్తులు మరి కృషి చేసిన కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కానీ మరి ఇలా దీపాదాస్ మున్సి గారు మరి ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం పార్టీ పరిస్థితులకు మరి పాటుపడుతూ ఈ ప్రజాపాలన ముందుకు మీద విధంగా కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా నేను మరి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా వంతు శాయశక్తుల మేము ప్రజాపాలనలో భాగంగా మేము కృషి చేస్తామని ఈరోజు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో మరి పెద్దలు దీపాదాస్ మున్షి గారి నేతృత్వంలో మరి మైనంపల్లి హనుమంతరావు గారు పరమేశ్వరరెడ్డి గారి సమక్షంలో చక్రధరణ సమక్షంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాబోయే రోజులలో కూడా ఇంతకు మరింత ప్రజాపాలనలో దిగ్విజయంగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.